ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సార్, నిద్రలేమి, స్లీప్లెస్నెస్ ఇంకా తీవ్రంగా ఉంటే ఇన్సోమ్నియా కూడా అంటారు. అయితే నిద్రలేమితనం అనేది చాలా పెరిగిపోతుంది. ఎందుకంటే చూసే స్క్రీన్స్ కానీ, లేదంటే ఆ టైమింగ్స్ కానీ షఫల్ అవ్వడము, అలాగే వర్క్ టైమింగ్స్ మ్యాచ్ అవ్వకపోవడం, ఏదో ఒక రకంగా నిద్రలేమి అయితే వస్తుంది జనాల్లో. అయితే దీనికి ఆయుర్వేదంలో ఎలాంటి రెమెడీస్ ఉంటాయి సార్? ముఖ్యంగా వంటింట్లో దొరికే హోమ్ రెమెడీస్. సో చాలా ఉన్నాయమ్మా. సో నువ్వుల నూనె, తర్వాత నువ్వుల నూనెతో అరికాళ్ళకు మర్దన చేసేది కొన్ని వీడియోలో చెప్పానమ్మా. నువ్వుల నూనె కర్పూరం కలిపి మర్దన చేయడం వల్ల కూడా మంచి నిద్ర వస్తుంది చెప్పేసి. అదేవిధంగా జాజికాయను పాలతో నూరేసేసి గంధాన్ని కణతలకు అప్లై చేసినా మంచి నిద్ర వస్తుందని చెప్పేసి హోమ్ రెమెడీ చెప్పడం జరిగింది. అదేవిధంగా పాలు, గసగసాలు, అదేవిధంగా ఎండు కొబ్బరి కలిపి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మంచి నిద్ర వస్తుందని చెప్పి చెప్పడం కొన్ని వీడియోలో చెప్పడం జరిగిందమ్మా. ఇలా చాలా మనకు నిద్రను కలుగజేసేటువంటి ఔషధాలు అనేక ఉన్నాయమ్మా. ఇందులో మరి ఇంచుమించు మనకు ఒంటింట్లో దొరికేటువంటి పదార్థాలు, అదేవిధంగా ప్రకృతిలో దొరికేటువంటి అనేక రకాల దొరికే పదార్థాలు కూడా 90% వరకు కూడా దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి, సైడ్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఒక మంచి హోమ్ రెమెడీ, అంటే మన ఇంట్లో తయారు చేసుకోక రెమెడీ చెప్తానమ్మా. దీనికి కావాల్సిన పదార్థాలు 3 పదార్థాలు కావాలమ్మా. ఒక్క పదార్థము కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదు. మిగతా 2 పదార్థాలు మాత్రం అందరికీ తెలుసమ్మా. ఆ ఫస్ట్ పదార్థం వచ్చేసి జటామాంసి. జటామాంసి అది హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఎక్కువ పెడుతున్నామా, మనకు మార్కెట్లో అయితే దొరుకుతుందమ్మా. చాలా సువాసన భరితమైనటువంటి ద్రవ్యం అది. ఒక మొక్క యొక్క వేర్లమ్మా. జటామాంసి అంటే ఋషుల యొక్క జడలు ఏ విధంగా ఉంటాయో ఆ పద్ధతిలో అది ఆ వేర్లు అలాగ ఉంటాయి అన్నమాట. సో మనకు మార్కెట్లో ఆ విధంగా ఎండించినటువంటి జటామాంసి దొరుకుతుంది, పౌడర్ కూడా దొరుకుతుందమ్మా. ఆ జటామాంసి చూర్ణము ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు మ్యాక్సిమం వాడుకోవచ్చుమా. సమస్య ఎక్కువగా ఉంటే 1 టీ స్పూన్ అంటే మ్యాక్సిమం 5 గ్రాముల వరకు కూడా వాడుకోవచ్చుమా. సమస్య కొద్దిగా ఉంటే జస్ట్ 1/2 టీ స్పూన్ సరిపోతుందమ్మా. 100లో 80%, 90% మందికి 1/2 టీ స్పూన్ వరకే సరిపోతుంటుంది జనరల్గా. మరీ ఇబ్బంది ఎక్కువ ఉన్నప్పుడు వాడుకోవచ్చు. సో 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ ఒక జటామాంసి పౌడర్ తీసుకోవాలి. అందులో జస్ట్ ఒక చిటికెడమ్మా. సో దాల్చిన చెక్క పొడి. సో దాల్చిన చెక్క పొడి, మనం దాల్చిన చెక్క మన ఇళ్ళలో ఉంటుంది కదమ్మా. సో పౌడర్ చేసి పెట్టుకొని జస్ట్ ఒక చిటికెడు పొడమ్మా. చిటికెడు అంటే ఇలాగమ్మా. సో 2 వేళ్ళు పట్టుకుంటే 2 వేళ్ళ మధ్యలోకి ఎంత పౌడర్ వస్తుందో అంత పౌడర్ని పించ్ అంటారు, లేదా చిటికెడు అంటారు. అంటే ఈ కాలం వాళ్ళకి చాలా మందికి తెలియదు కాబట్టి అంత వివరంగా చెప్తున్నామ్మా. పూర్వకాలం వాళ్ళకి తెలుసు, కానీ ఈ కాలంలో మరి చాలా మందికి వాటి మీద అవగాహన ఉండదు. చిటికెడు అంటే ఇలాగమ్మా. 2 వేళ్లతో పట్టుకుంటే ఎంత పౌడర్ వస్తుందో అంత. సో అదే పద్ధతిలో పచ్చ కర్పూరం, మామూలు కర్పూరాలు ఇక్కడ వాడుకోకూడదమ్మా. ఉంట కర్పూరము, హారతి కర్పూరము ఇట్లాంటి పనికిరావమ్మా. పచ్చ కర్పూరం అనేటువంటి ఒక కర్పూరాన్ని వాడుకోవాలి. ఎందుకంటే అమ్మా, ఈ పచ్చ కర్పూరాన్ని మనం ఇంటర్నల్ గా వాడేదానికి ఆహార పదార్థాల్లో, వంటకాల తయారీలో వాడతారమ్మా. సో ప్రసాదాల తయారీలో కానీ, తీపి పదార్థాల తయారీలో కానీ, లడ్డూ తయారీలో, పాయసము, హల్వా ఇలాంటి వాటిల్లో, మరి ఇతర కొన్ని రకాలైనటువంటి వంటకాల తయారీలో పచ్చ కర్పూరాన్ని వాడతారమ్మా. సో మనం కడుపులోకి వాడేటువంటి ఔషధాలు కూడా పచ్చకర్పూరం వాడుకోవాలి. పచ్చకర్పూరం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. ఆ పచ్చకర్పూరాన్ని కూడా 1 చిటికెడమ్మా. సో దాల్చిన చెక్క పొడి లాగానే దీన్ని కూడా జస్ట్ ఒక పించ్ అనమాట. అందులో కలిపేసేసి ఆ 3 పదార్థాలు బాగా కలిసిన తర్వాత అందులో కాస్త తేనెమ్మా, స్వచ్ఛమైనటువంటి తేనె వేసేసుకొని బాగా కలిపిన తర్వాత నాలుక మీద కొద్దిగా వేసుకొని చప్పరించేసేసి 1 కప్పు వీలైతే గోరువెచ్చని పాలు తాగేసి పడుకోవాలి. ఇంతేమ్మా. రోజు రెగ్యులర్గా పడుకునేటప్పుడు ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల దీని యొక్క ప్రయోజనం ఏంటంటే మనకు నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థము మెదడులో ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల బాగా ఉత్పత్తి జరుగుతుందమ్మా. మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలిగజేసేటువంటి రసాయన పదార్థం బాగా ఉత్పత్తి జరగడం వల్ల సహజసిద్ధంగానే మనకు టయానికి నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అనమాట. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని రోజు రెగ్యులర్గా వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్తోనే మనకు ఆశించినటువంటి ఫలితాలు కలుగుతాయమ్మా. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ జటామాంసి అనేటువంటి యొక్క ఔషధంలో ఓరటైల్ ఆయిల్స్, అదేవిధంగా నార్డోస్టాకిన్, జటామాంసినోను ఇవన్నీ అనేక రకాల రసాయన పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ పెంచడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా నిద్ర పట్టనటువంటి వాళ్ళలో 100లో దాదాపు 80% మందికి పైగానే మానసిక ఒత్తిడి వల్ల నిద్ర కలగకుండా ఉంటుందన్నమాట. దీనికి తోడు కొంతమందికి
వివిధ ఇతర కారణాల వల్ల నిద్ర పట్టని వారికి మానసిక ఒత్తిడి వల్ల ఈ నిద్ర పట్టని సమస్య మరింత ఎక్కువవుతుంటుంది. ఉదాహరణకి ఈ యొక్క పోషకాహార లోపం కానీ లేకపోతే ఇంకొక వేరే ఇతర అనారోగ్యాలు ఉన్నప్పుడు నిద్ర పట్టదమ్మా. సో ఈ నిద్ర పట్టకపోయేసరికి మానసిక ఒత్తిడి మరి ఎక్కువైపోతుంది. కనీసం కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అన్నటువంటి పద్ధతిలో కాకుండా వాళ్ళకు ఆరోగ్యరీత్యా శరీరం సహకరించకపోవడం పరిస్థితి నిద్ర పట్టదు. అదేవిధంగా మానసిక ఒత్తిడి ఉండడం చేత కూడా నిద్ర పట్టకపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు కూడా ఈ జటామాంసి పనిచేస్తున్నాము. ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా స్ట్రెస్ జీవన పోరాటం, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. సో ఈ నేపథ్యంలో ఇంచుమించు అందరికీ ఈ యొక్క స్ట్రెస్ వల్ల మానసిక ఒత్తిడి వల్ల నిద్రలేమి మొదలవుతుంది. సో ఇలాంటి ఔషధాలు వాడుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సైడ్ బెనిఫిట్స్ తోనే మంచి ప్రయోజనం పొందవచ్చు. బట్ పిల్లలైతే చిన్న పిల్లలైతే ఇంట్లో డోస్ కూడా పనికిరాదమ్మా. నేను చెప్పినటువంటి డోస్లో 1/4 డోస్ వాడుకుంటే సరిపోతుందమ్మా. చాలా తక్కువ ప్రమాణంలో వాడుకోవాలన్నమాట. కాబట్టి ఈ జటామాంసి ఆ విధంగా పనిచేస్తుంది. అదేవిధంగా దాల్చిన చెక్కలో సినమాల్డిహైడ్ అనేటువంటి రసాయన పదార్థం ఉందమ్మా. ఈ సినమాల్డిహైడ్ అనేటువంటి రసాయన పదార్థం కూడా మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలిగజేసే హార్మోన్ పెంచుతుంది. అంతేకాకుండా మనకు ఆనందాన్ని, సంతోషాన్ని, హర్షాతిరేకాలను కలగజేసేటువంటి ఈ యొక్క సెరటోనిన్ అనేటువంటి హార్మోన్ కూడా పెంచుతుందమ్మా. సో మనకి ఎప్పుడైతే సెరటోనిన్ అనేటువంటి హార్మోన్ పెరుగుతుందో అప్పుడు మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది, ఉన్నటువంటి ఆరోగ్యం చక్కదిద్దబడుతుంది. అదేవిధంగా మానసిక ఒత్తిడి తగ్గడం కాకుండా చక్కటి నిద్ర కూడా పడుతుంది అనమాట. సో సెరటోనిన్ రసాయన పదార్థం. అదేవిధంగా పచ్చకర్పూరం ఉన్నటువంటి కొన్ని రకాల రసాయన పదార్థాలు, ఓరటైల్ ఆయిల్స్, క్యాంఫరాలు ఇవి కూడా మనకి మానసిక ఒత్తిడి తగ్గించడమే కాకుండా దేహంలో అతి వేడితనాన్ని తగ్గించడమే కాకుండా మరి చక్కటి నిద్ర కూడా ఈ యొక్క పదార్థం కూడా సహకరిస్తుంది. సో ఈ 3 పదార్థాలు మనం కలిపి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చక్కటి ప్రయోజనం చేకూరుతుంది. మరి దీంతో పాటు మరి ఏదో మిగతా ఔషధాలుగా ఇంగ్లీష్ మందులాగా వేసుకున్నటువంటి మొదటి రోజే 2 రోజు కొంతమంది ప్రయత్నం చేసేసి నాకేదో ఫలితం కలగలేదని చెప్పేసి కూడా కొంతమంది అనుకోవచ్చమ్మా. అలా కాకుండా బాడీ ట్యూనప్ అయ్యేదానికి కొంత టైం పడుతుందమ్మా. కాబట్టి క్రమక్రమంగా కొన్నాళ్ల పాటు రెగ్యులర్గా వాడుకోవడం వల్ల నేను చెప్పినట్టు సహజసిద్ధంగానే ఉత్పత్తి కావాలి కాబట్టి నిద్రను కలిగజేసేటువంటి హార్మోన్స్ ఇలాంటివి. సో కొంతమందికి వారం 10 రోజులు టైం పట్టవచ్చు, కొంతమందికి ఇంకో 15 days పట్టవచ్చు, కొంతమందికి ఇంకా కాస్త టైం పట్టవచ్చు. బట్ ఖచ్చితమైన రిజల్ట్స్ కలుగుతాయి అన్నమాట. సో ఒక దీక్షలాగా పట్టుదలగా ఖచ్చితంగా నేను ఈ యొక్క ఔషధాన్ని వాడి ఇన్సోమ్నియా సమస్య నుంచి బయటపడాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సంపూర్ణమైనటువంటి ఫలితాలు విత్ సైడ్ దీంతోనే వచ్చేస్తాయి, బెనిఫిట్స్ వచ్చేస్తాయి. ఓకే. సో ఏజ్ గ్రూప్ వాళ్ళని వాడచ్చు? చిన్న ఏజ్ వాళ్ళమ్మా, ఉదాహరణకి 15 సంవత్సరాల ఏజ్ వాళ్ళ నుంచి అందరూ వాడుకోవచ్చమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ 15 years ఇట్లా ఉన్నటువంటి పిల్లలు, ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్ ఇలాంటి వాళ్ళ పిల్లలు మాత్రము నేను చెప్పిన డోస్లో 1/4 డోస్ అమ్మా. అంటే దాదాపు 1 గ్రాము ఈ యొక్క జటామాంసి చూర్ణం అయితే జస్ట్ ఒక 100 milligrams పచ్చకర్పూరము, 100 milligrams దాల్చిన చెక్క పొడి ఇలా అతి తక్కువ ప్రమాణంలో వాడుకుంటే సరిపోతుంది. ఓకే సార్, మీరు హోమ్ రెమెడీ అయితే చెప్పారు. అయితే ఆయుర్వేద స్టోర్లో వెళ్ళి డైరెక్ట్గా ఏదైనా మెడిసిన్ తీసుకునేలాగా ఏమైనా ఉంటుందా? ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. అటువంటిది ఏదన్నా కావాలంటే ద్రాక్షారిష్ట అనేటువంటి ఔషధం దొరుకుతుందమ్మా. మనం ద్రాక్షతో తయారు చేస్తారమ్మా. ఈ ద్రాక్షారిష్ట అనేటువంటి ఔషధాన్ని రోజు రాత్రి పడుకునేటప్పుడు 4 మూతలు, అంటే మూత అంటే 5 ml అమ్మా. సో 5 ml చొప్పున అంటే 5 ml 20 ml. సో 20 ml లిక్విడ్, 10 ml ద్రాక్షారిష్ట అనేది లిక్విడ్ రూపంలో దొరుకుతుందమ్మా. 20 ml లిక్విడ్, 20 ml వాటర్ కలిపేసి రెగ్యులర్గా రోజు రాత్రిపూట తీసుకోవడం వల్ల కూడా మరి మెదడులో మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలిగజేసేటువంటి పదార్థం ఉత్పత్తి బాగా జరిగి నిద్ర వస్తుందమ్మా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. Okay. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.